చెల్లెలి గొంతుని పూడ్ చేయాలని చూస్తున్నారు. ఆ మాట పాట నాకిష్టం. ఇక్కడ నీ కోరిక తీర్చే వాళ్ళు ఎవరున్నారు? నా బిడ్డున్నాడు. అత్తయ్య గారు నా పాటని అంతగా ఇష్టపడుతున్నారా? అసలు నిజంగా ఆత్మలుంటాయా? అలా మనుషుల మధ్యకొచ్చి మాట్లాడతాయా? అది నిజమే అయితే నేను పాటలు పాడడం మానేయడానికి ప్రణయ్ ఒప్పుకోడు. మరి బంగారానికి మాటలు వచ్చేదెలా? చూసావా, నీ పాట కోసం మా అమ్మ కూడా వచ్చింది. ఇంత దూరం మా అమ్మే వచ్చి చెప్పింది కాబట్టి ఇకనైనా బంగారానికి గొంతివ్వాలన్న ఆలోచన మానుకో. తనకి గొంతు రావాలని, దాని మాట వినాలని మాకు ఉంది. కానీ నీ గొంతివ్వడానికి లేదు అని మా అమ్మ అన్నప్పుడు ఇంకేం చేస్తాం చెప్పు? ఏం ప్రణయ్? పర్వాలేదు శివాగ్ని. అత్తయ్య గారు నా గొంతివ్వొద్దన్నారు గాని బంగారానికి మాట రాకూడదని చెప్పలేదు. త్వరగా ఎవరైనా డోనర్ని చూసి బంగారానికి మాట తెప్పిద్దాం. అవును శివాగ్ని, అమ్మ కోరిక ప్రకారం ప్రేమ తన గొంతివ్వకపోయినా డాక్టర్ యుఎస్ వెళ్లేలోపు ఎవరో ఒక డోనర్ని చూద్దాం. ప్రేమ గొంతు మోగపోకూడదనేది అమ్మ మాట. బంగారానికి మాట తెప్పిస్తాను అనేది నేనిచ్చిన మాట. అమ్మ మాటను గౌరవించాలి, నా మాట నిలబెట్టుకోవాలి. బుద్ధుందా నీకు? ఏదైనా ఐడియా వేసేటప్పుడు అన్ని వైపులా ఆలోచించాలన్నా చిన్న లాజిక్ మర్చిపోతే ఎలా? ఆ ప్రేమ గొంతు మూగపోకూడదు, దాని పాట ఆగిపోకూడదు అని చెప్పించే బదులు బంగారానికి మాటే రాకూడదు అని చెప్పించుంటే సరిపోయేది కదా. అంత ప్లాన్ చేసి అమ్మని రప్పించిన నాకు ఈ ఐడియా అప్పుడే ఎందుకు రాలేదు? ఇప్పుడది ఎవరినైనా డోనర్ని పట్టుకొని దానికి మాట రప్పించిందంటే సమస్య మళ్ళీ మొదటికే వస్తుంది. ఏం చేయాలి? అమ్మా, అక్కొచ్చింది. ఏంటమ్మా వస్తున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదే? ముందే చెప్పి నిన్ను కంగారు పెట్టడం ఎందుకని? కంగారేముందే? నేను వస్తున్నాను అనగానే ఏదో ఒకటి చేయాలని కంగారు పడుతున్నావు కదా. సర్లే, బిడ్డొచ్చిందంటే ఏదో ఒకటి చేయాలని ప్రతి తల్లికి ఉంటుంది. నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కూర్చో, చెప్తాను. ఏంటమ్మా, ఏంటంత ముఖ్యమైన విషయం? బంగారానికి మాట రావాలంటే ఎవరైనా గొంతు ఇవ్వాలి అని చెప్పాను కదా. నేనిద్దామనుకుంటున్నాను. ఎవరైనా వోకల్ కార్డ్స్ డొనేట్ చేయగలిగితే పాపకు ట్రాన్స్ప్లాంటేషన్ చేసి మాట తెప్పించవచ్చు. పాప మాట కోసం నా మాట మూగపోయినా పర్వాలేదు. అదేంటమ్మా,
బంగారానికి మాట రావాలని నీ మాట పోగొట్టుకుంటావా? ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదమ్మా. ఏ అత్తయ్య గారు నా గొంతు ఇవ్వడానికి వీల్లేదని చెప్పారు. మీ అత్తయ్య చెప్పడమేంటే? ఆమె లేరుగా. లేదు, కానీ వచ్చారు. నా కోడలి గొంతుని పూడ్ చేయాలని చూస్తున్నారు. ఆ మాట పాట నాకిష్టం. ఏం చేస్తే పోతావు? ఆ పాట బతకాలి. నా కోడలు ఈ ఇంట్లో ఎప్పటికీ ఇలాగే పాడాలి. మీ అత్తయ్య ఆత్మ రావడం ఏంటమ్మా? వచ్చింది. అందరి ముందు తన బాధను చెప్పుకుని వెళ్ళిపోయింది. అసలు ఇది జరిగే పనేనా? నేను అదే అనుకున్నాను, కానీ జరిగిన దానికి నేనే సాక్ష్యం కదా. మరిప్పుడెలా అమ్మా? ఎవరైనా డోనర్స్ దొరుకుతారేమో చూడాలి. కరుణా, కరుణా, ప్రేమ నువ్వు ఇక్కడే ఉన్నావా? పెళ్లివాళ్ళు వచ్చేస్తున్నారు కరుణా. పెళ్లివాళ్ళు రావడం ఏంటయ్యా? పెళ్లివాళ్ళు రావడం అంటావంటే కోటీశ్వర్ల సంబంధం. మన దరిద్రాన్ని మట్టిలో కలిపేసే సంబంధం నేను తీసుకొచ్చానే. ఎవరిని తీసుకొని వచ్చావు? ఎందుకు తీసుకొని వచ్చావు? ఇదిగో నా చిట్టు తల్లి కోసం కుబేరుణ్ణి తీసుకొచ్చాను. అదిగో పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు. వెళ్ళి ఇదిగో దీన్ని రెడీ చేసి తీసుకురా. వెళ్ళు వెళ్ళు. దానికి ఇప్పుడు వయసు ఎంతని దాన్ని పెళ్లి చేయాలంటున్నావు? అదృష్టం తలుపు తట్టినప్పుడే తీయాలి. నువ్వు తీసినప్పుడు అదృష్టం రాదు. ఏంటి నాన్న ఇది? ఏం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా? నువ్వు మాట్లాడుకో. ఇప్పుడు నీకు నా ఇంటి విషయాలు అనవసరం. నీ ఇల్లేంటి, దాని ఇల్లేంటి? ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నోర్మోయ్. తండ్రి క్యారెక్టర్ మందుకు లేక అల్లాడుతుంటే ఏ రోజైనా నీ అల్లుడు గాని నీ కూతురు గాని ఆలోచించారా? ఆ అల్లుడు కాకముందే ఇదిగో ఇవన్నీ ఇచ్చాడు, డబ్బులు కూడా ఇచ్చాడు. పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని మాట ఇచ్చాడు కూడా. తెచ్చేసరా? ఇక్కడ పెట్టండి. చెప్పమ్మా, చెప్పు. మా ఆవిడికి చెప్పు. అవునమ్మా, అలాంటి ఆయన మీ ఇంటికి అల్లుడిగా రావడం మీ అదృష్టం. విన్నావా? ఆవిడేం చెప్పారా విన్నావా? నువ్వు వెళ్ళి చిట్టితల్లిని రెడీ చేసి తీసుకురా. అవును, అల్లుడు గారు ఎక్కడమ్మా? కారులో ఉన్నారు. ఈ ఇంటికి కాబోయే అల్లుడు అలా కారులో కూర్చోవడమా? సిగ్గుగా ఉందే. సరే, నేను వెళ్ళి అల్లుడు గారిని తీసుకొస్తాను. ఈ లోపు నా చిట్టితల్లిని రెడీ చేసేమ్మా, రెడీ చేసి. అల్లుడు గారు వచ్చేస్తాను. రండి, వచ్చేస్తాను. అల్లుడు గారు, అల్లుడు గారు. రండి. రండి రండి రండి. అల్లుడు గారు వచ్చారు, అల్లుడు గారు వచ్చారు. ఇదిగో అల్లుడు గారు, ఈ కోటీశ్వరుడు. రండి సార్, రండి, కూర్చోండి, రండి. ఏంటయ్యా ఇది? నీ కళ్ళే ఉన్న పోయాయా? అతని వయసేంటి, మన బిడ్డ వయసేంటి? వయసుదే ఉందే. చిట్టితల్లి బాగా చూసుకుంటాడు, నన్ను బాగా చూసుకుంటాడు. కరుణ, అల్లుడు గారు ప్రేమను పొందే అదృష్టం లేక మొదటి భార్య చనిపోయింది. అందుకే
ఆ అదృష్టాన్ని మనకివ్వాలని వచ్చాడు. మీ అమ్మాయికి పెద్ద కష్టమే ఉండదండి. మా పిల్లల్ని చూసుకుంటూ ఇంటి పట్టునుంటే చాలు. అంతే. రే ముద్రష్టపోడా, ఇద్దరు పిల్లలున్న రెండో పెళ్లివాడికి ఈ పసిదాన్ని కట్టబెట్టాలని చూస్తావా? అసలు దీని వయసు ఎంతో గుర్తుందా నీకు? మన ముందున్నోళ్ళు అదే పూర్వకాలంలో చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేయలేదా? వాళ్ళందరూ కాపురాలు చేయలేదా? పిల్లల్ని కాలేదా? అల్లుడు, ఈ అమ్మాయే నువ్వు చేసుకోపోయేది. బాగా చూసుకో. చూశాంగా, ఇక పెళ్లికి ఏర్పాట్లు చేసుకుందాం. మా నాన్నకంటే బుద్ధి లేదు, కనీసం మీకన్నా బుద్ధి లేదా? ప్రేమ, నువ్వు మాట్లాడకు నాన్న. నిన్ను నీ పిల్లల్ని చూసుకోవడానికి నీకో పని మనిషి కావాలి. దానికి భార్య అనే పేరు తగిలించి పేదింటి ఆడపిల్ల గొంతు కోయాలని చూస్తున్నావా? నా చెల్లెలి వయసేంటి, నీ వయసేంటి? నీ పిల్లల కన్నా కాస్త పెద్దది. రేపు నీ పిల్లలకు కూడా ఇలాంటి సంబంధమే వస్తే ఏం చేస్తావు? మాకేం కర్మమా, మాకు కోట్లాస్తుంది. మీ పిల్లలకి ఇలాంటి సంబంధం చేయాలంటే కర్మ, మాది మాత్రం అదృష్టమా? మీ పిల్లలాగా కాదా అందరి పిల్లలు? మీ ఆస్తికి అహంకారానికి పసిపిల్లల జీవితాలు నాశనం చేయాలని చూస్తున్నారే, సిగ్గుగా అనిపించటం లేదా? పెళ్లి చూపులకు రమ్మని ఏంటా ఇది? నువ్వేం మాట్లాడవేంటి? ఆయనేంటి మాట్లాడేది? నేను మాట్లాడుతున్నాను కదా. చిన్ని రోజులు మా నాన్న తాగుడు కోసం ఆయన క్యారెక్టర్ని చంపుకుంటాడు అనుకున్నాను. కూతురు జీవితాన్ని కూడా అమ్ముకుంటాడని ఈ రోజు అర్థమైంది. మా చెల్లెలికి పెళ్లి చేసే వయసు రాలేదు, పెళ్లి చేసే ఉద్దేశం మాకు లేదు. వచ్చిన దాన్నే బయలుదేరండి. ఏంటే అలా చూస్తున్నావు? నా కాబోయేలుండి అది అంత మాట్లాడుంటే అసలు ఏం మాట్లాడవేంటే? అసలు నిన్ను నిన్ను తద్దనే గాని దానికి బుద్ధి రాదు. అమ్మ మీద ఇంకొక్కసారి చెయ్యెత్తావో నాన్నవని కూడా చూడను. మీరేంటి చెప్తుంటే అర్థం కావడం లేదా? బయలుదేరండి. వచ్చిన అదృష్టం వద్దనుకుంటున్నారు, నీ ఇష్టం. ఇలాంటి అదృష్టం మాకు అవసరం లేదు. పేదవాళ్ల బతుకుల్ని డబ్బుతో కొనాలని చూసే ఇలాంటి వాళ్ళని ఇంట్లోకి రానివ్వడమే తప్పు. అయినా కూతురు వయసున్న ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఎలా వస్తుందిరా నీకు? మర్యాదగా మాట్లాడు. నీకేంట్రా మర్యాద ఇచ్చేది? ఆడపిల్లల్ని ఆట బొమ్మల్లా చూసే నీలాంటి వాళ్ళని చంపి పారేయాలి. నీ డబ్బుకి అమ్ముడు పోవడానికి మా నాన్న సిద్ధంగా ఉన్నాడేమో, మేము సిద్ధంగా లేము. వచ్చిన దారినే వెళితే మర్యాదగా ఉంటుంది, లేదంటే పోలీసుల్ని పిలవాల్సి వస్తుంది. మీ నాన్న రమ్మన్నాడని ఇంత దూరం రావడం నాది తప్పు. నేను అవసరం లేనప్పుడు
ఇంతవరకు నా దగ్గర తీసుకున్న 4 లక్షల డబ్బులు ఇచ్చేమని చెప్పు. లక్షలా? వేలకు వేల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారు? మీ కూతురు నాకు ఇస్తానంటే నేనిచ్చిన డబ్బులు అవి. ఈ సచ్చినోడు వేలకు వేలు డబ్బులు తెస్తుంటే అప్పుడే అనుకున్నాను ఏదో దరిద్ర పని చేస్తున్నాడని. ఇలా కూతురు జీవితాన్ని అమ్మకానికి పెడతాడనుకోలేదు. నా డబ్బులు నాకు ఇవ్వండి, లేదా మీ అమ్మాయినన్నా ఇవ్వండి. నీ డబ్బుతో ఒక ఆడపిల్ల జీవితం కొనాలి అనుకోవడం నీది తప్పు. ప్రాణం పోయినా నా చెల్లిని నీకివ్వం. అయితే నా డబ్బులు నాకు ఇవ్వండి. ఇప్పటికిప్పుడు లక్షలు కావాలంటే కుదరదు. ఒక 2 నెలలు ఆగు, నీ డబ్బు నీ మొహాన కొడతాను. లేదు, నా డబ్బులు నాకు ఇప్పుడే కావాలి. అలా అయితే పోలీసులు వస్తారు, వాళ్లే నీకు ఇవ్వాల్సింది ఇస్తారు. సరే సరే, 2 నెలలు టైం ఇస్తున్నాను. 2 నెలల తర్వాత సరిగ్గా ఇదే టైంకి నా డబ్బులు నాకు ఇవ్వాలి, లేదంటే నేనేం చేయాలో చేస్తా. పదండి. అడిగారు 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 సార్ సార్ అడిగారు అడిగారు నేను ఒప్పిస్తాను. అడిగారు నేను ఒప్పిస్తాను సార్. అడిగారు సంగతి చూస్తా, చెప్తా. ఓటకి రావడం కష్టంగా ఉందని దీనికి కోటేశ్వరుడి సంబంధం తీసుకొచ్చాను. నాశనం చేశావు కదే. ఇప్పుడు ఈ ఇల్లు గడిచేది ఎలా, మేం బతికేది ఎలా? బతకలేకపోతే కలిసి చేద్దాం, అంతేగాని బిడ్డ గొంతు కోస్తావా? ఆనందంగా బతుకుతావంటే చద్దామంటావంటే? ఎవరు నాన్న ఆనందంగా బతికేది? నువ్వా? తల్లి ఆకలిని చూస్తే తండ్రి భవిష్యత్తు చూస్తాడు అంటారు. నీ తాగుడు కోసం, నీ ఆనందం కోసం ధన కోటేశ్వరుడింటికి పనిదాల్లాగా పంపించాలని చూసావు. అదేనా నువ్వు నీ పిల్లలకిచ్చే భవిష్యత్తు? ఎందుకయ్యా రోజు మాకే నరకం? ఇంతకన్నా మమ్మల్ని ఒకేసారి చంపే, నీకే అడ్డు లేకుండా పోతుంది. ఎవరూ చావాల్సిన అవసరం లేదు నాన్న. నువ్వు మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా ఉంటే చాలు. నేనెంత మంచి పని చేశానో మీకెవరికి అర్థం కావట్లేదు. తాగిన మత్తులో నువ్వెంత మంచి పని చేస్తున్నావో నీకు అర్థం కావడం లేదు నాన్న. ప్రతి ఆడపిల్లకి తండ్రి అంటే ధైర్యం. ఏ చిన్న కష్టం వచ్చినా మా నాన్నున్నాడు అన్న ధైర్యంతో బతుకుతారు. కానీ నువ్వు మా భయాన్ని అవుతున్నావు. ఆ మత్తులో నుంచి బయటకొచ్చి ఒక్కసారి ఆలోచించు నాన్న. నువ్వేం చేస్తున్నావో నీకే అర్థమవుతుంది. మీకు దండం పెడతాను నాన్న.